వెల్కమ్ బ్యాక్ టు చంటక్క ప్రోగ్రామ్. సో ఇవాళ నేను యాంకర్ చేయబోతున్నాను. చంటక్కని పక్కన పెట్టేసి. ఏంటమ్మా ఇక్కడ నేనున్నాను. మరి నువ్వు సర్దుకోవడం సరిపోతుంది. మరి సర్దుకోవాలి కదా. ఆ ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ చేయాలి. అవునా? అయితే నాకు చెప్పకుండా నువ్వు చేసేసుకుంటావా? అవును మరి. అమ్మో, అసలు నన్ను డామినేట్ చేసేస్తున్నావుగా. అసలు ఉండండి, ఈరోజు అసలు మీరు అసలు బాగా చదువుతున్నారా లేదా నేను మీ ముగ్గురికి టెస్ట్ పెడతాను అనమాట. ఓకేనా? అసలు మీరు ముగ్గురు బాగా చదువుకుంటున్నారు అసలు ఫస్ట్? చదువుకుంటున్నాం. నిజం? మేము చదువుకుంటున్నాం కానీ టీచర్స్ ఏమో సరిగ్గా చెప్పట్లేదు. ఏ టీచరు? సౌమ్య టీచర్ అయితే కొట్టేస్తున్నారు. అవునా? ఏ టీచర్? అసలు అలా ఎందుకు మేడం వీళ్ళని ఒకసారి అడగండి, ఒక్క నిమిషం వీళ్ళని తెలుగులో మాట్లాడమనండి చూద్దాము. అవునా? ఓకే, అయితే మీ టీచర్ చెప్పారు నాకు ఒక టాపిక్లో అంటే మీరు అలా మాట్లాడాలి, అప్పుడు ఓకే అనమాట. మీరు నిజంగా మాట్లాడితే టీచర్ బాగా చెప్పినట్టు. మీరు కరెక్ట్గా చెప్పలేదనుకో మీ టీచర్ నిజంగానే బాగా చెప్పట్లేదు అని అర్థం. అంతేనా? ఓకేనా సౌమ్య? మరి హిందూ టీచర్? హిందూ టీచర్ అయితే తిట్టేస్తుందా? కొడుతుందా? కొన్నిసార్లు కొడుతుందా? నేనేమో కొట్టేస్తున్నా అంట, హిందూ టీచర్ ఏమో తిడుతుందంట. మళ్ళీ కొన్నిసార్లు కూడా కొడుతుందంట. ఏ టీచర్ అలా పిల్లల్ని కొట్టకూడదు కదా. పిశాచాలా? అసలు ఏంటి మీ గురించి మీ టీచర్స్ అలా చెబుతున్నారు? అసలు బాగానే ఉంటున్నాం క్లాస్లో. అవునా? అసలు వాళ్ళని అడగండి మరి, ఎందుకు టీచర్ మా మీద ప్రిన్సిపల్ మేడంకి ఎందుకు మీరు కంప్లైంట్ ఇస్తున్నారని అడగండి. మేము బాగానే ఉన్నాం కదా టీచర్, మేము మా మీద ఎందుకు కంప్లైంట్ అవునా? సరే, అయితే ఫస్ట్ అయితే వీళ్ళకి నేను ఒక టాపిక్ ఇచ్చి తెలుగులో మాట్లాడమంటాను. ఓకేనా? మీరు తెలుగులో అంటే స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడకూడదు. ఇంగ్లీష్ మాట్లాడకుండా ఒక్క నిమిషం టైంలో నేను ఒక టాపిక్ ఇస్తే దాన్ని తెలుగులో మాట్లాడండి. ఓకేనా? సరే, ఫస్ట్ అయితే మాత్రం ఒక పండగ, సంక్రాంతి పండగ అంటే నీకేం గుర్తొస్తుంది? అంతా తెలుగులోనే, అంటే దానికి సంబంధించి A to Z ఏమైతే ఉందో అవన్నీ. ఓకేనా? స్టార్ట్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సంక్రాంతి వచ్చిన వెంటనే బోనాలు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ బోనాలు మంటని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే అందరూ కొత్త బట్టలు వేసుకొని స్వీట్స్ తినుకుంటా. అసలు నీకు సంక్రాంతిలో బోనాలు ఎక్కడ వచ్చింది చిట్టల్లి? భోగి మంటలు అంటానికి నువ్వు బోనాలు ఉన్నావు. ఓకే, అయినా మీ టీచర్ బాగానే చెప్పారులే, పాపం మీ టీచర్ని ఏమనకూడదు. ఓకేనా? సరే, నీ పండగ నేను ఏదో ఒకటి ఇస్తానులే. ఓకేనా? నేనైతే కనుక నీకు ఇచ్చే ఇది నేను ఇంగ్లీష్లోనే చెబుతాను. ఎందుకు అంటే నేను అంది తలుచుకోలేదు కాబట్టి నీకు నీ బర్త్డేని నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు అది స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలి. నేను ఇంగ్లీష్ చెప్పానని నువ్వు ఇంగ్లీష్ చెప్పొద్దు. ఓకేనా? తెలుగులో చెప్పు. నా పుట్టినరోజు నేను స్వీట్స్ ఓకే, సరే, ఓకే. ఇంకో రౌండ్లో ఏదైనా చూద్దాము. దీపావళి గురించి ఒక్క నిమిషం పాటు ఇంగ్లీష్ పదం రాకుండా నువ్వు చెప్పు. దీపావళి రోజు పొద్దున్న లేచి తలస్నానం చేస్తాను. దాని తర్వాత ఇంట్లో పూజ చేసుకుని కొత్త బట్టలు వేసుకుని అందియద్దు కాకరపువ్వొత్తులు చిచ్చుబుడ్డలు అన్నీ తెచ్చుకుంటాము. సాయంత్రం కోసం ఎదురు చూస్తూ దాన్ని కాల్చడానికి ఎదురు చూస్తూ ఉంటాం. దీపాలు వెలిగిస్తాం. అంతేనా? కానీ చెప్పిన కొంచెమైనా కూడా అసలు చాలా బాగా చెప్పావు. అయితే మీరు ఇప్పుడు ఎక్కాలు చెప్పాలి. మీ టీచర్స్ మీకు బాగా చెప్పారా లేదా? ఒకటి 2 2 3 ఓకేనా? నేను ఎలాగైనా మాట్లాడతాను, నా ఇష్టం. ఓకే, నేను ఇక్కడ వీళ్ళని ఏం చేస్తున్నాను,
అంటే వాళ్ళు కరెక్ట్గా వచ్చా లేదా నేను టెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, అర్థమవుతుందా? అవతల వాళ్ళకి అర్థం కదా, వాళ్ళు పెద్దోళ్ళు కదా, అర్థమే చేసుకోరు కదా. మన పిల్లల్ని అస్సలు అర్థం చేసుకోరు వాళ్ళు. ఏంటి అసలు ఏం మెమ్మ గురించి ఏమన్నా చెప్పాలని చెప్పు. ఇదిగో మెమ్మ గురించి చెప్పు. అసలు ఎక్కాలు బొక్కాలు వద్దులే కానీ ఇదిగో మీ అమ్మ నిన్ను అసలు ఎలా హింసిస్తుంది? ఎల్లో కదా. మీ అమ్మ నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా తిట్టుద్ది? మీ నాన్న ఇది బాగుంది. మీ నాన్న అటు చూడొద్ది, ఇటే చూడు. మరి మీ నాన్ని కాదు, మీ నాన్న ఎలా తిట్టింది? ఉండండి అందరూ సైలెంట్గా ఉండండి. తను వాళ్ళ డాడీని మీరు అస్సలు మాట్లాడొద్దు, ఎవ్వరు మాట్లాడొద్దు. ఇగో నువ్వు అసలు అమ్మకెళ్ళా చూడకు, ఓకేనా? మరి నాన్ని ఏమని తిట్టుద్ది పొద్దున్న లేకుండానే టైం వేస్ట్ చేస్తారని తొందరగా వెళ్ళి రెడీ అవ్వమని అంటదా? తర్వాత ఇంకా 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 ఉండండి. ఇంకా 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 ఎంతసేపు అయ్యా పడుకునేది? లేకు అంటది కదా. ఆహా లేదు, డాడీ కూడా మమ్మీతో పాటే సేమ్ గా లేస్తారు. అవునా, మంచి డాడీ. అయితే అమ్మని నాన్న లేపుతాడా? లేదు కదా, ఇద్దరు కలిసి లేస్తారు. అయితే మరి నిన్నేమన్నా తిట్టుద్దా అమ్మ? తొందరగా రెడీ అవ్వు ఎంతసేపు అని తిడుతుంది. కానీ మరి అది ఎందుకు తొందరగా రెడీ అవ్వ అనేది? లేట్గా లేస్తారు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళటం కోసం? స్కూల్కి. మరి అది నీదే కదా తప్పు, కాబట్టి అమ్మ తిట్టినట్టు కాదు, ఓకేనా? అయితే మరి ఈ పక్కన మన సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడుగుదాం. వాళ్ళ డాడీని వాళ్ళ మమ్మీ ఎలా తిట్టుద్ది ఏంటి? అమ్మ నిజంగా చెప్పాలి, మీరు చిన్నపిల్లలు కదా. లేదంటే పెద్దవాళ్ళు అంట, మీరు కనుక అబద్ధాలు చెబుతాం. చెప్పు, మీ నాన్నని అమ్మ ఎలా తిట్టుద్ది? ఏమందు నిజం చెప్పాలి. ఇది టీవీ షో, నిజాలే చెప్పాలి. ఇదిగో నాకు అక్కడ ఉంది, టింగ్ టింగ్ అంటుంది, అక్కడ అబద్ధం అని చెబుతుంది. నాకు తెలుసు. ఏమందా నిన్ను? అప్పుడప్పుడు ఎందుకు లేట్గా లేస్తావు అంటారు. అంతేనా? అంత మంచిగా చెప్పుద్దా? అంత మంచిగా చెప్పుద్దా? స్ట్రిక్ట్ చెప్తారు. మరి అది అలా ఎంత సీరియస్గా చెప్పుద్ది? తొందర లేవాలి అంటారు. తర్వాత నువ్వు మరి పేచీ పెడతావా? నువ్వు స్కూల్కి వెళ్ళనని అస్సలు పెట్టవా? నిజమా? అయితే మరి ఓకే. అయితే నువ్వు స్కూల్లో ఫస్ట్ అంటగా, అవునా? అంటే మీ హిందూ టీచర్, మీ సౌమ్య టీచర్ బాగానే చదువుతున్నారుగా కదా. పాపం అనవసరంగా వాళ్ళ గురించి చెడుగా చెప్పారు కదా. 50. అవును, నువ్వు స్కూల్ ఫస్ట్ అంట కదా, అవునా? అవును, ఇంతకీ అంటే స్కూలు, నేను క్లాస్ కూడా అంటున్నా, మీ స్కూల్ ఫస్ట్ అంట నువ్వు. అసలు ఇంతకీ మీ స్కూల్ మొత్తం మీద ఎంతమంది ఉంటారు? 3 members. 3 members? 3 members-కి 2 టీచర్లు, మళ్ళీ వాళ్ళు మాకు చెప్పట్లేదు, మళ్ళీ కంప్లైంట్లు అనమాట. నువ్వు మొత్తానికి 3 ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత లేదంటే ఫస్ట్ సెకండ్ థర్డ్, లేదంటే ఫస్ట్ సెకండ్ థర్డ్, అట్లా అనమాట. మీరే మార్చేసుకుంటారా? ఓ అబ్బో, అంతేనా? మొత్తానికి ఫస్ట్ ఒకసారి, సెకండ్ ఒకసారి, థర్డ్ ఒకసారి వస్తుంది. మీరే చక్కగా స్కూల్ ఫస్ట్. వాళ్ళ పేపర్లో కూడా వచ్చిందంటే ఇక మీ పేర్లు. నేను చెబుతాను, ఉండండి. వాళ్ళని పిలిచి అసలు ముందు ఫస్ట్ సెకండ్ మీరు ర్యాంకులు వేసుకోవటం కాదు సార్, వచ్చి ఒకసారి ఎంతమంది ఉన్నారు చూడండి అని కంప్లైంట్ ఏమన్నా? ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రిన్సిపల్ని కాదు, ఓన్లీ నేను యాంకర్ ఇప్పుడు. అది అయితే సరే, మనం సరదాగా ముచ్చట్లు చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక క్వశ్చన్ నన్ను కూడా సరదాగా అడగరాదండి మీరు? అంటే మీ డైలీ రొటీన్ ఏంటి? డైలీ రొటీన్ మీలాంటి వాళ్ళు మైండ్ తింటా ఫస్ట్, అది మాత్రం నిజం. మళ్ళీ ఇంకా ఏది పద్దాకా ఇదిగో పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాసనలు భలేగా ఉన్నాయి. నేను ఆ వాసన చూసి అక్కడికి పోతా, కానీ నాకు చేయబుద్ధి కాదు. వాళ్ళు పెడతారా లేదా, వీళ్ళ మొహాలు మండ పెట్టట్లేదేంటి? అయ్యో ఏమండి, మిమ్మల్ని కాదు, ఊరికి నేను కామెడీ చేస్తున్నాను. ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఇదిగో మా పక్కింటి మీ టీచరే, అందుకనే నేను చెబుతున్నాను అనమాట. ఆమె చేస్తుంది పొద్దున్నే పిల్లల కోసం గుమ్మలాడిపోద్ది అనమాట. ఆ వాసనకి నాకేం ఎలుకలు పరిగెత్తుతాయి, కానీ చేసుకోలేను, పెట్టదు. ఒకసారి మీ టీచర్కి చెప్పువా, చూస్తావా నాకు పెట్టమని, ఓకేనా? అంతేనా?
సరే ఇంకా నువ్వేమన్నా అడుగుతావా? మీ ఏజ్ ఏజ్ నీ ఏజ్ ఏంటి? 14. దానికి ఒక్కటి తక్కువ వేసుకో. తక్కువ వేసుకో. ఇదిగో ఇప్పుడు 2025 కదా, ఇది నా సంవత్సరం కూడా 25, అంటే నా వయసు కూడా 25 అన్నమాట. అమ్మా ఇప్పుడేనమ్మా నేను చెబుతున్నాను. 25 ఏళ్ల క్రితం నా వయసు 75, ఇప్పుడు 25. ఓకేనా? వీళ్ళకేమని ఈ తింగరదంతా మాకెందుకు మాదాం అనుకున్నారు వాళ్ళు. సరే నువ్వు కూడా అడిగేది ఒకటి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను. పొడుపు కదంట. ఇల్లంతా తిరుగుతారు, ఒక మూలలో కూర్చుంటారు, ఏంటది? చెప్పాలా వెంటనే? వెంటనే చెప్పనా? కొంచెం ఊరినే సరదాగా ఏదైనా చేసి చెప్పనా? సరదా చేసి చెప్పండి. సరదాగా చేయనా? అది నాకు అసలు కాదు, అందుకనే అయితే నాకు అది చూస్తేనే బగ్గ 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 ఉండిపోద్ది. ఏమే పొద్దున్నే లేచి నీ ముఖమే చూసి నీతోనే నేను చేయాలా, నాకెందుకే ఈ బాధలు అని ఏడ్చుకుంటా దాన్ని తీసుకుంటా ఇలా ఇలా ఊడ్చుకుంటాను. ఏంటి అది? చీపిరి. చెప్పేస్తాను కదా కరెక్ట్గానే. మరి నా క్లాప్స్ కట్టరా చిన్నపిల్లల దగ్గర కూడా. ఇంకోటి 3 రెక్కలు ఉంటాయి, అది రోజు తిరుగుతుంది, ఏంటది? 3 రెక్కలు ఉంటాయి, అది రోజు తిరుగుతుంది. రోజు తిరుగుద్దా? కానీ ఈ మధ్య వేరే చల్లగా వచ్చి ఆ 3 నేను తిప్పుకోలేకపోతున్నా. అసలు నాకు అది దాంతో అవసరం రావట్లే. ఏంటది? కరెక్టేనా? అబ్బా చాలా ఈజీగా ఇచ్చావు నాకైతే మాత్రం. ఓకే థ్యాంక్ యూ. మనం నువ్వు అడుగుతావా? ఓకే. నన్ను అందరూ తినడానికి కొంటారు కానీ తినరు. అందరూ తినడానికి కొంటారు కానీ తినరు. తినడానికి కొంటారు కానీ తినరు. తినరు. తినటానికి కొంటారు. తినటానికి కొంటారు. తినటానికి కొంటారు. ఏంటబ్బా? మా టీచర్ చెప్పుద్దంట. పాప వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. చెప్పు టీచర్. పీచ్ మిఠాయి తినేసరికి లోపలికి వెళ్ళిపోద్దిగా. కాదు, అది కాదు. తినరు. 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 నువ్వు చెప్పు టీచర్. తినటానికి కొంటాము. తినటానికి టీచర్లు అట్టిగా తొక్క తినడానికి కొంటాం కానీ కదా తినం కదా. పొడుపు కథలు చెప్పరు కదా టీచర్స్. అయితే నువ్వు చెప్పు బంగారం, మాకెవరికి తెలియదు. ప్లేట్. ప్లేటు. యా కరెక్ట్. వావ్, నేను చెప్పలేకపోయాను చూసావా? నీ బుర్ర ముందు నా బుర్ర పని చేయలే, కానీ నిజంగా చెప్పాలి నాకు తెలుసు అది. ఓకేనా? మనమైతే గేమ్ పెట్టేసుకుందాం. ఓకేనా? ఇదిగో మీ అందరికీ కూడా అందరికీ ఓకేనా? ఫస్ట్ ఇదిగో ఇట్లా పెట్టుకోవాలి. మీరు ఈ చేత్తో సపోర్ట్ చేయొద్దు ఏదైనా కూడా. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఇదిగో చూడండి, మీకు ఈజీగా టెక్నిక్. ఇదిగో ఫస్ట్ ఇలా అనండి ఇక్కడ. ఓకేనా? దాని తర్వాత ఇలా తీసుకురండి, ఇలా తీసుకొచ్చి ఇలా వేసుకోండి. అది ఒకటి కౌంట్ అనమాట. మళ్ళీ ఇక్కడ అయిపోయింది మీకు అనుకున్నప్పుడు ఈ స్పూన్ ఇలా తెచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ స్పూన్ ఉంది కదా, దాన్ని స్పూన్తోనే తెచ్చుకోండి, కానీ ఇక్కడికి వెళ్ళి ఇట్లా తెచ్చుకోవద్దు. ఓకేనా? అర్థమైందా అందరికీ? అర్థమైందా? అసలు ఉండండి, మీకు చెప్పేటప్పుడు ఫస్ట్ మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోయాం, తను చెబుతుంది కదా అని. మీ పేర్లు చెప్పలేదు. నీ పేరు చెప్పు. నా పేరు అభినయశ్రీ, నేను 9th క్లాస్ చదువుతున్నా. 9th క్లాస్ చదువుతున్నావా? ఓకే. నువ్వమ్మా? నా పేరు ప్రణవి, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఓకే. నా పేరు మనస్వి, నేను 5th క్లాస్ చదువుతున్నా. అవునా? నేనేమో LKG చదువుతున్నా. సౌమ్య నువ్వు కూడా చెప్పు, నీ పేరు చెప్పు. నా పేరు సౌమ్య, నేను నర్సరీ చదువుతున్నాను. మా ఇంటి పక్కనే, మేమిద్దరం కలిసి. నా పేరు ఇందు, నేను ప్లే స్కూల్లోకి వెళ్తున్నా. అది ఇంకా నువ్వైతే అసలు నేనే ఎత్తుకొని వెళ్తున్నా. రోజు చంటకి వెళ్తుంది నన్ను. ఓకేనా? గేమ్ అయితే అర్థమైంది కదా. మీరు అసలు చంటక్క కబుర్లు చూస్తున్నారా? వీడియో గేమ్ షో చూస్తున్నారా? బాగుందా? నచ్చిందా మీకు? మీ మమ్మీ వాళ్ళు కూడా ఆడారు కదా, అది మీకు నచ్చింటుంది కదా ఇంకా బాగా. 1 2 3 గో.
1 2 3 4 5 ఈ 3 అయ్యి 4 5 6 ఆరా సరే తను విన్నర్ ఓకేనా నువ్వు ఫైనల్ దానికి నువ్వు సెలెక్ట్ అయ్యావు అనమాట ఇప్పుడు ఇందు అను సౌమ్య ఆడతారు ఓకేనా రండి 1 2 3 గో అబ్బో అయిపోయింది ఇక్కడ గేమ్ ఇంక లెక్క ఎక్కర్లా స్పష్టంగా తెలిసిపోతుంది అన్నమాట ఓకే మీ ఇద్దరికి గేమ్ ఓకే ఇప్పుడు మళ్ళీ సేమ్ గేమ్ 1 2 3 గో ఓకే అసలు ఇంకా లెక్క పెట్టే పనే లేదన్నమాట ఇదిగో మా పక్కింట్లోనే ఉంటుంది వాసనతో చంపుద్ది రేపు ఈ సౌండ్లతో చంపకు నన్ను ఓకే నీకేనా అబ్బా ఎంత ఆనందకరమైన విషయం చెప్పింది నాకు ఒక గిఫ్ట్ మిగిలింది స్పూన్లు తీసుకో ఓకేనా అయితే మిమ్మల్ని కూడా తీసుకోపోతాం ఇప్పుడు అంకులు అన్నాను అనుకో ఆంటీ అంటది వెంటనే కాబట్టి సరే ఎవరో ఊరుకోరు మా ఇంట్లో నువ్వు నన్ను తీసుకెళ్తే పర్లేదులేండి పర్లేదా సరే పద ఏముంది బోర్ కొడుతుందంట రోజు కథలు చెప్పొచ్చు మీరు అవునా అట్లా అయితే బ్రహ్మాండంగా చెప్పొచ్చు వాళ్ళే వచ్చి నాకు చెబుతారు నా మైండ్ ఎంజాయ్ చేస్తాం బయటకు వెళ్ళి అయితే ఉండండి నేను గిఫ్ట్ ఇస్తాను ఎందుకు అనవసరంగా నాకు అమ్మో నాకు వద్దు ఆ పిల్లలతో నేను గిఫ్ట్ చేస్తాను మీరు ఇక్కడే ఉండండి అలా ఇలా వస్తాను ఇచ్చేద్దామా మీ టీచర్ గంట మీరిద్దరు మీ ముగ్గురు కలిపి ఇవ్వండి తనకి పట్టుకోండి హ్యాపీ టీచర్స్ డే మేము అలాగే చేసుకున్నాం బ్రహ్మానందం సినిమాలో చూసావా అన్ని పండుగలు చేసుకుంటాడు అలాగే మేము కూడా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము ఓకే కంగ్రాచులేషన్స్ సౌమ్య సరే థ్యాంక్స్ అండి వాళ్ళు పిల్లలు కదా పాపం తను కూడా ఫస్ట్ వచ్చింది కదా గేమ్లో తనకి ఇవ్వండి అని చెప్పి తను చెప్పిందనమాట తన చేతులతోనే తనకి ఓకే ఓకేనా మరి చిన్నపిల్లలు చక్కగా వాళ్ళందరినీ అడిగితే కనుక చాలా బాగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా మనకి చూస్తారంట ఏదైనా చెప్పండి మీరు చంటక్క ఛానల్కి అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ గంట కొట్టడం మర్చిపోకండి చంటక్క ఛానల్కి నేను వచ్చినందుకు చాలా సంతోషం పడుతున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గంట కూడా కొట్టండి ఓకే చెప్పు ఏదో ఒకటి చంటక్క ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ చేయండి మరి ఇంకా ఏం వద్దేగా గంట కొట్టడం సరే అండి చక్కగా ఇది మాత్రం సరదాగా ఎంజాయ్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ చేశాను అనమాట పిల్లలతో గడపడం మంచి ఆనందం అనమాట మంచి కిక్ వస్తుంది నీరసం అంతా పోద్ది అనమాట నాకు ఇంకో నెల రోజుల వరకు నేనేం తినపోయినా కూడా నేను బతికేస్తాను పిల్లలతో అలా ఎంజాయ్ చేస్తాను ఓకే అమ్మా థ్యాంక్ యూ మీ అందరికీ ఓకే టీచర్స్ అందరికి కలిపి బై బై చెప్పండి ఇంకా నేను బెల్లు కొట్టలేదు అక్కడ గడగడ కొట్టలేదు బై బై చెప్పండి ఓకే బాయ్